పండగ రోజు ఆ అబ్బాయికి ఈ ప్రసాదం ఇచ్చిరా. వెళ్ళు. మీరా? ఇలా వచ్చారేంటండి? ఏ రాకూడదా? భలేవారండి మీరు. ఇది మీ ఊరు, మీ నాన్నగారు ఇచ్చిన పర్మిషన్తో మీ ఇంటి ముందు వేసుకున్న టెంట్లు ఇది. మిమ్మల్ని రావద్దనే ధైర్యం నాకెక్కడిదండి. కొంచెం లెంత్ ఎక్కువ అయింది. ఏంటి? నువ్వు చెప్పిన డైలాగ్. అవును, ఇందాక దగ్గుతున్నారేంటి? జలుబు చేసిందా? జలుబు కాదయ్యా బాబు. నువ్వు నిద్రపోతే నీ బ్యాగు ల్యాప్టాప్ లేపేద్దామని చిన్న ఎఫెక్ట్ ఇచ్చాను. మీరు జోకులు కూడా వేస్తారన్నమాట. జోకులు వేయడానికి రాలేదు. ఇదిగో ప్రసాదం ఇచ్చి వెళ్దామని వచ్చాను. తీసుకో. థ్యాంక్స్ అండి. ఏంటి కావాలని టచ్ చేస్తున్నావా? సారీ అండి, చూసుకోలేదు. సారీ చెప్తే నవ్వుతారేంటండి? నేను నవ్వింది దానికి కాదు. మరి దేనికి? అన్నీ నీకు చెప్పాలా? ఇదిగో ప్రసాదం, కళ్ళకద్దుకొని తిను. టేస్ట్ అంటే ఇదండి. భలే చేశారండి మీరు. గోల్డెన్ హ్యాండ్ అదిరింది. సూపర్ అండి, సూపర్. కొంచెం ఎక్కువ అయింది. డైలాగా? అతి. అది బామ్మ చేసింది, ఈ భైరవి తెచ్చింది. చేసింది ఎవరైనా, తెచ్చింది మీరే కదండి. అందుకే టేస్ట్ ఇంకా అదిరిపోయిందండి. ఏమో అనుకున్నా, నీకు కొంచెం ఎక్కువే. ఏంటది? ఎక్స్ట్రాలు. సారీ, మనకు అలాంటివి ఏం లేవు. సర్లే తిను. ఎందుకండి అలా చూస్తున్నారు? థ్యాంక్స్. ఎందుకు? నేను పూజ చేసినందుకు మా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చేయమని సలహా ఇచ్చింది నువ్వే కదా. థ్యాంక్స్. ఎందుకు? నా సలహాని మీరు పాటించినందుకు. థ్యాంక్స్. దేనికి? మంచి ఐడియా ఇచ్చినందుకు. థ్యాంక్స్. దేనికి? నా సజెషన్ని రిజెక్ట్ చేయనందుకు. నిన్నొకటి అడగాలి. ఏంటి? అడగండి. నువ్వు
ఈ నాగవరం ఎందుకొచ్చావు? చెప్పు. అదేనండి చెప్పాను కదా, హర్బల్స్ కోసం. మా ఇంటికి వచ్చి కబుర్లు చెప్పడం, టెంట్లో కూర్చుని ల్యాప్టాప్ చూడడం, మా ఫ్యామిలీతో పుట్ట దగ్గరికొచ్చి పాలేయడం, ఇవి తప్ప నువ్వు హెర్బల్స్ కోసం వెళ్ళడం నేనెప్పుడు చూడలేదు. అంటే అది చెప్పాల్సిన అవసరం లేదు, నేనే తెలుసుకుంటాను. కన్నుల ముందే కనపడుతుందే ఏమండి ఏమండి హలో, ఎందుకలా నవ్వుతున్నారండి? కనపడుతుందే నన్ను చూడరా అంటూ వెళ్ళి అద్దంలో నీ మొహం చూసుకో. అద్దంలో చూసుకోవాలా? ఏముంది? అరే భైరవి, ఇంతసేపు ఏం చేసినావు? 5 మినిట్ పనికి 1 గంట తీసుకున్నావు. ప్రసాదం ఇచ్చి వచ్చిందా లేక వండి వచ్చినవా? అరే బాప్రే, నీకు గుస్సా వచ్చింది. అరే భైరవి, నీది బొట్టు చెరిగిపోయింది, ఏమైంది? బొట్టు చెరిగిందా? మొన్న అది అబ్బాయికి థ్యాంక్స్ చెప్పినావు, నిన్న అతను చెప్పిన ఐడియా విన్నావు, ఇప్పుడు ప్రసాదం ఇచ్చి వచ్చినావు. ఏ తోడా గలతేనా? ఇంత చిన్న చిన్న వాటికే బొట్టు చెరిగిపోయే అంత యాక్సిడెంట్ ఏమి జరిగింది? ఇది యాక్సిడెంట్, అది యాక్సిడెంటే కదా? ఓవర్గా థింక్ చేసావంటే చంపేస్తా. వెళ్ళి పడుకో. నీది వస్తే నాది వెళ్ళి పడుకుంటది. అయితే ఉండు, వస్తున్నా. కుచ్ గడబిడ్ హై. ఏ, ఆ లైట్ ఆఫ్ చేయి. ఏ భైరవి, వద్దు. ఏ? పొద్దున్నే పుట్టలో నుంచి పాము రావడం చూసినా. అది పాము నాది కలలో వస్తదేమో అని నాకీ భయంగా ఉన్నది. కలలకి భయపడ్డవేంటే? కలలోకి పాము వస్తది, పులి వస్తది, సైతాన్ కూడా వస్తది. మస్తు భయమైతది తెలుసా? నీకీ కలలు రావా? ఎందుకు రావు? నాకు కూడా వస్తాయి. నీకీ కలలోకి నీకి అన్నయ్య వస్తుంది తప్ప ఇంకా ఎవరూ రారు. అది నాకి అచ్చా మాలూం. సోజో. మళ్ళీ నా కోసం వస్తుంది, రాలేదేంటి?
చూసిన క్షణమున నేను నీతో నీకోసం ఇప్పటి వరకు నేను ఎదురు చూశాను. ఇప్పుడు నువ్వు నా కోసం చూసేలా చేస్తాను. బావా 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 బావ నా కోసం వచ్చుంటాడనుకున్నాను, ఇంకా రాలేదు. నా కోసం వెతుకుతున్నావా? నేనెక్కడున్నా నా మనసు నీ దగ్గరే ఉంటుంది. నా ఆలోచనలు నీ చుట్టూనే తిరుగుతుంటాయి. నా పరిస్థితి కూడా అదే మళ్ళీ. నా ఊపిరంతా నువ్వే కదా, నేను నువ్వే కదా. నన్ను నాగలోకం నుంచి బహిష్కరించినా బాధపడలేదు, కానీ నువ్వు కనపడకపోతే మాత్రం పిచ్చెక్కినట్టుంటుంది. నువ్వు లేకుండా బతకలేననిపిస్తుంది బావా. ఒకరికి ఒకరు ప్రాణం అనుకున్నప్పుడు అలాగే అనిపిస్తుంది. అదే ప్రేమంటే. ఒకరికి ఒకరని మనసుకు తెలిసిక దూరము తగదని దానికి సెలవిక. ప్రతి ఒక్క పుట్టుకలు నీకే నేనిక నిజముగా రుజువుగా నువ్వే నాకిక. నీ కంటి వెలుగు నాకియవా, నిన్నంటి ఎప్పుడు నేనుండనా, నన్ను నీలో నా కలిపేసి వరమేయవా. ఏంటి బావా అలా చూస్తున్నావు? కోడినాగు మొగలు రేకును చుట్టుకున్నట్టు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు మళ్ళీ. అందం నేను కట్టుకున్న చీరలో తప్ప నాలో లేదన్నమాట. చందమామ అందంగానే ఉంటుంది, కానీ మబ్బు తెరల చాటును దాక్కుని నవ్వుతున్నప్పుడు ఇంకా అందంగా ఉంటుంది. అలా అన్నమాట. భైరవి నాకు వాయనమిచ్చారు బావా. ఈ చీర కూడా ఆ అమ్మాయే ఇచ్చారు. ఆ అమ్మాయి గారి మనసు చాలా మంచిది బావా. ఆ భైరవిని మెచ్చుకుంటున్నావంటే నీ బాధ్యతని మర్చిపోయి బంధాలు పెంచుకుంటున్నావన్నమాట. బంధాలు పెంచుకున్నంత మాత్రాన బాధ్యతల్ని మర్చిపోతానని ఎలా అనుకుంటున్నావు బావా? బంధాన్ని పెంచుకుంటే అది అనుబంధంగా మారుతుంది. ఆ అనుబంధాలే బాధ్యతలకి సంకెళ్లుగా మారతాయి. కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి సహనం పట్టుదల ఉండాలి, గాని కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు బావా. పాము అంటే విషం కక్కుతూ ఉండాల్సిందేనా? ఎదుటి వాళ్ళ మీద ప్రేమని చూపించలేమా మనం? మనది విషం కక్కే జాతి కాబట్టే జనం మనకి భయపడుతున్నారు. ఆ భయం అనేది లేకపోతే పెంపుడు జంతువుల్లాగా మచ్చిక చేసుకొని వాళ్ల చెప్పు చేతుల్లో ఉంచుకుంటారు. అందుకే
మనం కఠినంగా ఉండాలి. తప్పుగా ఆలోచిస్తున్నావు బావా. మనకి ప్రేమించే గుణం, కాపాడే గుణం ఉంది కాబట్టే మన నాగుల్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు బావా. ఎంత పూజిస్తారో అంతే ద్వేషిస్తారని మర్చిపోతున్నాం. భక్తిగా మనకి పాలు పోసి దండాలు పెట్టేది వాళ్లే. పాముకి పాలు పోసినా కాటేయకుండా ఉంటుందా అని చులకనగా మాట్లాడేది కూడా వాళ్లే. కుక్కని విశ్వాసం గలది అంటారు. పాములు విశ్వాసం గలవని ఎవరైనా అంటారా? అలా అనుకునేలా నేను చేస్తాను బావా. మనకన్నా విశ్వాసం గల ప్రాణి మరొకటి లేదని నిరూపిస్తాను. ఆ భైరవికి నేను విశ్వాసంగా ఉంటాను. నువ్వు నాగలోకం నుండి బహిష్కరింపబడడానికి కారణం ఆ భైరవి. ఆ భైరవి మీద విశ్వాసం చూపిస్తావా? నువ్వు ప్రాణంగా ప్రేమించే నేను ఈరోజు బ్రతికున్నానంటే దానికి కారణం ఆ అమ్మాయే కదా బావా. ఆ భైరవి నన్ను కాపాడి నాకు ప్రాణభిక్ష పెట్టింది. నిన్ను కాపాడింది కాబట్టి ఆ భైరవి ఏం చేసినా క్షమించి వదిలేస్తావన్నమాట. కృతజ్ఞత వేరు, కర్తవ్యం వేరు బావా. ఆ భైరవి వెనక ఎవరున్నారో ఏంటో తెలుసుకోవడంలో నా కర్తవ్యాన్ని విస్మరించను. నిన్ను నమ్మకపోతే నిన్ను ప్రేమించే నా ప్రేమని అవమానించినట్టవుతుంది. అలాంటి పని నేను చేయలేను మళ్ళీ. భైరవి, ఆ? ఏంటి నాన్నమ్మా? పూజ చేసే టైంకి ఊళ్ళో ఎవరో ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉండిపోయాను. ఈ రోజు పూజకి ఆలస్యమైందమ్మా. కొంచెం పూలు కోసి తీసుకొస్తావా? సరే. త్వరగా వెళ్ళు. ఆ ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్. అది చెప్పడానికి తూ ఆయా క్యా? లేదు, చిన్న ఫేవర్ అడుగుదామని వచ్చాను. ఏంటి? నా పవర్ బ్యాంక్ సరిగ్గా పనిచేయడం లేదు. అర్జెంట్ కాల్స్ మాట్లాడుకునేది ఉంది. మీ దగ్గర పవర్ బ్యాంక్ ఉంటే ఒకసారి ఇస్తారా ప్లీజ్? సరే, పట్టుకోవే.